హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డిటి సిద్ధు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరకు. ఈరోజు ఏపీ రైడ్ డే 5. అలాగే పగస్తుంది. టైం వచ్చి 5:10 అట్లా అవుతుంది. ఎందుకంటే ఇంత పొద్దున్నే లేసాడు అనుకుంటున్నారేమో. పక్షులు చూడండి, ఇంత పొద్దున్నే లేస్తే సౌండ్లు ఎలా వస్తున్నాయి. మా ఇద్దరు బళ్ళు అయితే ఉన్నాయి. మేమైతే బయలుదేరాలి రైట్ సైడ్ అనమాట, సన్ రైజ్ వచ్చేదానికి. ఇంకా సన్మోహం అయితే ఏం రాలా. మా వాళ్ళు కూడా లేచారు. హైలైట్ గంట ముందు నుంచి లేకపోతే ఇప్పుడు లేచారు. వచ్చేస్తుంది ఫాస్ట్ బా. ఫ్రెండ్స్, కరెక్ట్గా లొకేషన్ కాడ అయితే వచ్చేసాను. చూడండి ఒకసారి లొకేషన్ ఎలా ఉంది, అసలు క్రేజీ ఉంది. ఇంకా సన్ అయితే రాలేదు. చుట్టుపక్కల మొత్తం కొండలే. అటు నుంచి సూర్యుడు వచ్చేటట్టున్నాడు. మా వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసాం. భలే చలి అయితే పుట్టింది. అసలు చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి. మాకు చూడండి ఎంత వైట్ అయిపోయినాయో. అసలు హైలైట్ ఉంది లొకేషన్. మనం వచ్చేకాడికి ఇక్కడ చాలా మంది వచ్చున్నారు. మాడుగడ వ్యూ పాయింట్ ఇది చాలా బాగుంది. యాక్చువల్గా జనవరి ఆ టైంలో వస్తే, ఇప్పుడు మనం ఉన్న నేల పైన ఉంటుంది, టాప్ ఉంటుంది. ఇదంతా వైట్గా అనమాట, మబ్బులు ఉంటాయి. ఫుల్ పాల సముద్రం ఉన్నట్టు ఉంటుంది. కిందకి వెళ్ళకుండా రాళ్ళు కూడా పెట్టున్నారు. ఇక్కడ వచ్చి విలేజ్ ఉంది. సూపర్ అయితే సూపర్ ఉన్నాయి. మనం వచ్చిన రోడ్డు వచ్చి ఇదిగోండి అక్కడ ఉంది కదా, ఈ సన్నగా ఈ రోడ్డు మీద అయితే వచ్చాం మనం. 3, 2, 1 యాక్షన్. ఫ్రెండ్స్, సన్మావ అయితే వస్తున్నాడు. చేసాడు సూర్యుడు. చూసా డైలాగ్ కొట్టాడు రాత. చూసా బావా. అర్రే చూడు, ఇది చూడు వస్తుంది అసలు. అర్రీ క్రేజీ ఉంది అసలు. ఇది మన మీద. ఫ్రెండ్స్, సూర్యుడు అయితే మొత్తానికి వచ్చేసాడు. ఈ మంచు చూడండి, రేస్ మీద నుంచి అసలు ఎలా ఫాగీ కనిపిస్తుంది. ఇదంతా ఎంత ఫాగీ చూడండి ఎలా ఉంది అసలు. యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఉంటుంది, కాకపోతే మనం అన్ సీజన్లో వచ్చాం కాబట్టి చాలా తక్కువ ఉంది. కాకపోతే వ్యూ అయితే చాలా బాగుంది చూసేదానికి. వెనకైతే ఇంకా హైలైట్. ఆటోలు పెట్టిన కాడ మనకి చెక్ పోస్ట్ టైప్ అనమాట, బైక్ తట్టింది. చూడండి, మనం వెయిట్ చేసే కొద్దీ పొగ ఎలా వస్తా ఉందో. చలి కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక్కడ వ్యూ బెల్లో ఉందబ్బా. ఇక్కడ ఒక వీడియో కొట్టాలా, షార్ట్ వీడియో. చూడండి, వ్యూ పాయింట్ పక్కనే ఒక పెద్ద ఆయన ఇక్కడ రెడీమేడ్గా మట్టితో పాటుని అయితే తయారు చేస్తున్నాడు. ఫ్రెండ్స్, మనకైతే కుండీ అయితే తీసుకున్నాం. ఇది నా చేత చేయించాడు అంకుల్. అయితే కుండీయే కాదు, గ్లాస్ కూడా చేయిస్తా అన్నారు. కుండీ చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా. 100 రూపాయలు. నాకైతే భలే నచ్చింది. క్యూట్ ఉంది కదా రాదా, ఇది సూపర్ ఉంది అసలు. నేను అటైతే ఒక కుండీ గ్లాస్ తీసుకుంటా. కాకపోతే గంట సేపు పెట్టాలి. మనం బైక్లో ఎలా తీసుకెళ్ళాలి, అది టాస్క్ ఉంది మనకి. 200 రూపీస్కి 2 కుండీలు. ఇక్కడ మాడగడ విలేజెస్ వాళ్ళు వచ్చి వాళ్ళ మట్టితో కుండీలు టూరిస్టులకి కుండీలు అయితే చేస్తారు. రాధా గ్లాసు కుండీ తీసుకున్నాడు. అండ్ నేను వచ్చి ఓన్లీ ఒక కుండీ తీసుకున్నా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ కుండీలు మేము ఎలా తీసుకురావాలి ఆ వెహికల్లో, అది ఎట్లా అంటే బొక్క పడుతుంది. అది ఏం అర్థం కావట్లేదు. ఒక గంట సేపులో ఎండిపోద్ది నాయన అంటున్నాడు ఆయనేమో. అండ్ ఇంకొకటి మాకు ఇక్కడ మాడగడలో ఒక ఫ్రెండ్ అయితే తగిలాడు, నిశాంత్ బ్రో. హాయ్ బ్రో. యూట్యూబర్ నేను, అది వీడియో చేస్తున్నాను. నైస్ టు మీట్ బ్రో. ఇక్కడ మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తున్నాడు. అండ్ బ్రో వాళ్ళు కూడా ఇక్కడ రూమ్స్ అయితే ఉన్నాయంట. త్వరలో రూమ్స్ కూడా ఓపెన్ చేస్తారంట. మన నెల్లూరు నుంచి ఎవరైనా వస్తే బ్రో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మనం చూసుకోండి ఒకసారి. ఆ బ్రోను గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ నుంచి అటువైపు పోతే అరకు వ్యాలీ మొత్తం కనిపిస్తుందంట. అది కూడా మాకు బ్రోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మేము అటు పోయి ఆ వ్యూ చూసుకొస్తాం ఒక 1/2 అవర్లో. ఈ లోపల ఎండిపోతే బాగుంది. ఇంకోటి ఏంటంటే, సీజన్ టైంలో నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 టైంలో ఇక్కడ డ్యాన్స్ అయితే జరుగుతుందంట. ఇక్కడంతా షాప్స్ వస్తాయంటే త్వరలో ఇది గవర్నమెంట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందంట. అండ్ షాప్స్ అన్నీ పడిపోతాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి పంచాయతీ కింద ఉంది. ఇందాక మనతో మాట్లాడాడు కదా, ఆ బ్రో వాళ్ళు అయితే కొంచెం మెయింటెనెన్స్ చేస్తున్నాడు. వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు, ఆ బ్రో అయితే ఇక్కడ
మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఈడొచ్చి ఈ ట్రైబర్స్ ఈ డ్రెస్సెస్ అయితే ప్రజెంట్ లేడీస్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళు వేసుకొని ఇక్కడ లోకల్ ట్రైబల్ స్టైల్లో ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. బాయ్స్కి కూడా ఉందంట కానీ అది సరిగ్గా సెట్ అవ్వట్లేదని చెప్పి బాయ్స్కి ప్రజెంట్ అయితే లేదు. అండ్ చాలామంది యూత్ అయితే వచ్చి ఇక్కడ చాలా ఫొటోస్ అయితే దిగుతున్నారు. చాలా బాగుంది. ఇప్పుడు లైట్గా మబ్బులు అయితే కనిపిస్తున్నాయి మనకి. చూడండి లైట్గా ఇప్పుడు మబ్బులు అయితే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అండ్ క్యాంప్ లవర్స్కి అయితే ఒక బెస్ట్ లొకేషన్ అనమాట ఇది. అండ్ ఏంటంటే నైట్ కానీ 6 కానీ మీరు అరకు వ్యాలీకి చేరుకుంటే ఈ లొకేషన్లో మీరు టెంట్ వేసుకోవచ్చు. పర్మిషన్ ఏం తీసుకోబడలేదు, వేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ అనుమతి అయితే ఉంది టెంట్ వేసుకునేదానికి. టెంట్ వేసుకునే దానికి కూడా నేల బాగుందన్నమాట గట్టిగా. ఒక నలుగురు కానీ 2 టెంటులు కానీ తెచ్చుకొని నైట్ వచ్చి ఇక్కడ స్టే చేసి మినీ స్టవ్ అన్నీ తెచ్చుకొని క్యాంప్ ఫైర్ చేసుకుంటా డ్రింక్ ఏం లేకుండా కానీ ఉంటే ఈ గ్రామస్తులు కూడా ఎవ్వరు ఏం అడగరు. చాలా మనకి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. వ్యూ చూడండి ఎలా ఉందో. చుట్టూరా కొండలు, నిద్రలేస్తే కొండల ముఖం చూడొచ్చు. సూర్యుడు పైకి వెళ్ళిపోయి ఉన్నాడు. అన్న వాళ్ళు చూడండి నైట్ 8కి వచ్చారంట. మనం 9కి అట్ట వచ్చాము. 9-9:30 రేంజ్లో వచ్చాము. మనకి ఇక్కడ ఒక క్యాంపింగ్ వేసుకునేదానికి ఇంత మంచి కంఫర్ట్ లొకేషన్ ఉందని తెలియక మనం రూమ్ తీసుకున్నాము. అన్న వాళ్ళు అయితే క్యాంప్ వేసుకున్నారు. మీకు ఎలా తెలుసు అన్న క్యాంప్ వేసుకోవచ్చు అని? ఆల్రెడీ వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉందా? మీరు ఫస్ట్ టైం వచ్చారు? డైరెక్ట్ వచ్చి ఒకవేళ క్యాంప్ వేసుకునే దానికి ఆప్షన్ లేకపోయి ఉంటే? క్యాంప్ వేసుకునే ఆప్షన్ లేకపోతే ఇక విలేజెస్ ఉన్నారు కదా, అక్కడ వేసేసుకుంటాం. అక్కడ మామూలు బయట రూమ్స్ తీసుకునే ఆలోచన లేదు. అవునులే, బడ్జెట్ పెరిగిపోతుందని లో బడ్జెట్ లో వచ్చారు. ఓకే ఓకే. హిల్ స్టేషన్కి వచ్చేది క్యాంపింగ్ కోసమే కదా, క్యాంపింగ్ లేకపోతే ఎట్లా? అవును. ఒకటి ఆప్షన్ని మిస్ చేసుకున్నాం. కాకపోతే మనకు తెలీదు. రెండోసారి తప్పుని మనం రిపీట్ చేయకూడదు. ఇంకోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏడే క్యాంప్ వేస్తాను. అరకు వ్యాలీకి వచ్చామా క్యాంప్ వేసుకున్నామా, నో స్టేయింగ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేవాళ్ళు నాతో పాటు. మాకు మాత్రం చుక్కలు చూపించిందన్న. దగ్గర గంట వేస్ట్ అయ్యింది. 40 కిలోమీటర్ 30 కిలోమీటర్లు మాకు పెరిగింది. అంటే కొన్ని 2 ఊర్లు అసలు లేవు. ఆ ఊరోళ్ళే చెప్తున్నారు అదేం ఊర్లు, అసలు ఊర్లే లేవు, మీకు ఎట్లా చూపిస్తుందని. వాళ్ళు చూసి షాక్ అయ్యారు. గూగుల్ మ్యాప్ కొంచెం ఫాల్ట్ ఉంది, గ్లిచ్ అయితే ఉంది, మీరు దీన్ని నమ్ముకోవద్దు, మాన్యువల్గా అడగతా బాగుండు అని చెప్పారు. అంటే మేము వచ్చిందంతా మారేడుమల్లి నుంచి వచ్చాం. కొత్త హైవే పడుతుంది గూగుల్ మ్యాప్లో. కొత్త హైవే పాత దాన్ని కలిపేసే కాడికి దానికి అర్థం కాలే ఎలా వేయాలో. మారేడుమల్లి వైజాగ్ నుంచి చాలా దగ్గర అన్న ఇది. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎంత దగ్గర ఉంటుందని. దగ్గర ఉంది, అరౌండ్ 2.5 hours వచ్చేసారు నాన్ స్టాప్ గా. 115 మాక్సిమం స్పీడ్ ఎంత మెయింటైన్ చేసి 60-70 అంతే. 60 అంటే అంత లేదు, 55-60 అంతే. కొంచెం ఘాట్ టైప్ ఉందంట, లైట్ గా టచ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది ఆరుతుంది అని చెప్పి మేము వచ్చాము ఇక్కడ అన్నలతో మాట్లాడేసి, క్యాంపింగ్ అన్నలతో. ఇది చూడండి ఆరింది కానీ గట్టిగానే అయ్యింది. కానీ ఇప్పుడు మేము దీన్ని ఎలా ఎత్తుకెళ్ళాలి? ఈ బ్యాగ్లో పెడితే మా అమ్మ ఎవర మట్టి ముద్ద తెచ్చేవరా, అరక్కెళ్ళి మట్టి ముద్ద తెచ్చేవరా అంటదేమో డౌట్. ఇది కొంచెం మెత్తగానే ఉంది. ఇది ఎట్ట వెళ్ళాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎట్ట తీసుకెళ్ళాలా? ఆల్రెడీ మా బావ 2 చేతులు తిట్టి స్టాచ్యూ పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. ఇప్పుడే అనేసి అట్టా బయలుదేరాడు. ఆ కొండలు అట్టుకొచ్చుకోవాలో తెలియదని చెప్తానే ఉన్నా మీకు. ఆ గదికి దాటింది కదా అసలు కదా నేను చెప్పిందే జరిగింది. మట్టి మొత్తం ఎత్తుకోపోతాను. ఇప్పుడు ఆ మట్టి మొత్తం ఎత్తుకోమని నా మట్టి మొత్తాన్ని పడుతుంది మన అమ్మ నాయన. ఎందుకు ఎడ పడేసి ఓడే దాన్ని చేసుకొని మళ్ళీ అమ్ముకుంటాడు. ఓడికే ఇచ్చి ఆడబడేస్తే దాన్ని అయ్యో ఏంది లోపల కమ్మిలు కూడా పెట్టాడా వద్దాకా గాయస్. 65 రూపాయలు బొక్క మాకు, ఒక్కొక్కటి 65 రూపాయలు పడింది మాకు. ఆయన 100 చెప్పాడు, మేము బేరం చేసి డీల్ చేసుకున్నాం దాన్ని కదా. రాధాలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, దాని వరకు వచ్చి అదిగో ఆ మట్టి నేను ఎత్తుకపోదాం అనుకుంటున్నాడు. ఆడే పెట్టి వాడు సేల్ చేసుకుంటాడు మళ్ళీ దాన్ని. అయింది అది తిప్పేది కూడా లేదు కదా ఆడ, లోపలికి ఎత్తుకెళ్ళిపోయాడు. అమ్మా ఆ గతుకు నాశనం చేసిందాన్ని. అందుకే చెప్పా ముందు పెట్టుకో బాగా వెనక్కి ఇచ్చేయని. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాము. నా బ్యాగ్ అయితే నేను తగిలిచ్చేసుకున్నా, మిర్రర్లో కనిపిస్తుంది కదా. ఇదండి
నా బ్యాగ్ నేను రెడీ అయిపోయా, సెటప్ అయిపోయి బయటకు వచ్చేసా. 10కి రూమ్ అయితే చెక్అవుట్ చేయాలి. శ్రీనివాస లాడ్జ్ ఇది. బాగుంది రూము, యావరేజే. బడ్జెట్ కూడా తక్కువే, 800 రూపీస్, ముగ్గురికి కలిపి 800 రూపీస్ పడింది. చెక్అవుట్ టైం మాత్రం 10 AM. ఓకే ఎమర్జెన్సీ పర్పస్ అయితే తీసుకోవచ్చు. లో బడ్జెట్లో ఇది గుడ్ ఆప్షన్ అనమాట. ఇది ఇక్కడ ఒక ఇద్దరు కలిసారు కదా, వాళ్ళిద్దరు ఇప్పుడు మనతో పాటు చాక్లెట్ ఫ్యాక్టరీకి వస్తారంట. ఆడికి వెళ్ళి చాక్లెట్ ఫ్యాక్టరీ చూసుకొని ఇక్కడ నుంచి అరకు వ్యాలీ నుంచి కిందకి దిగేయడమే, వైజాగ్ రూటు. ఇది చూడండి, నాది కూడా నేను నా పౌచ్లో పెట్టుకున్నాను కదా, నలిగిపోయింది నాది కూడా, కింద హోల్ అయిపోయింది. ఇవి మాకు ఇప్పుడు ఉంటే బరువు తప్ప ఏముండవు, ఇంకా రాధా వస్తే చెప్పి పారేస్తాం. చూడండి, చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం. ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ, చూసేదానికి బెలాది. ఇది ఎక్కువ ఫ్యామిలీస్కి, చిన్నపిల్లలకి అయితే బాగుంటుంది. చూడండి, చాలా బాగుంది కదా, నెలకొంది. ఇదే ఎంట్రీ ఫీజు వచ్చి 50 రూపీసు, చిల్డ్రన్స్కి అయితే 40 రూపీసు. ఎక్కువ చిన్నపిల్లలు ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు చాలా వర్త్ అనమాట ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తయారు చేసే చాక్లెట్లు కూడా ఇక్కడ ఉంటాయి. అదే దీని స్పెషల్. లోపల చూసేదానికి చాలా బాగుంటుంది. ఒక చిన్న సైజ్ ఎగ్జిబిషన్ ఉన్నట్టు ఉంటుంది, క్రేజీ ఉంటుంది అసలు. టికెట్ అయితే తీసుకున్నాం, ముగ్గురికి కలిపి 150 అయింది. గోల్డెన్ టికెట్ అంటారంట దీన్ని, నాకేం వైట్ పేపర్లో ఇచ్చారు. ఇది గోల్డెన్ టికెట్ ఉన్నాం చూడండి. మేము సాంగ్స్ వస్తూ ఉన్నాయి. ఏంది ఎవరు ఈవినింగ్ టైంలో బాగా వస్తారు. ఇంకోండి అక్కడ చాక్లెట్స్ ఉన్నాయి. ఒకసారి మ్యూజియం లోపలంతా తిరిగేద్దాం. చిన్న సైజు పార్క్ టైప్ ఉంటుంది, మొత్తం తిరిగేసి ఒకసారి లోపలికి వెళ్ళి చాక్లెట్లు ఎందుకు చూపిస్తా. హండ్స్ చూడండి ఎలా ఉన్నాయి, చిన్నపిల్లలకి బాగా చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ ఫొటోస్ బెల్ వస్తాయి కదరా. అవును, లైట్ సాయంత్రం పూట అయితే లైటింగ్ బెల్ ఉంటుంది. ఇంకా ఇక్కడ దీని స్పెషల్ ఏంటంటే కదా, అరకులో తయారు చేసిన చాక్లెట్ అవి ఉంటాయి కదా సీడ్స్, ఆ సీడ్స్తో వీళ్ళు ఓన్గా చేస్తారనమాట. అదే ఇక్కడ స్పెషల్. దాన్ని వీళ్ళు చాక్లెట్ ఫ్యాక్టరీగా మార్చుకున్నారు. అండ్ ఒకప్పుడు తయారు చేస్తున్నది కూడా వేరే అంటారు. ఇప్పుడు దాన్ని పార్క్ టైప్ చేశారు పిల్లకాయల కోసం. అది చూడు, పిల్లకాయలకు ఆడుకునేదానికి. రే అయ్యా నదికి పండి చూడండి రా, ఈసారి వచ్చినప్పుడు ఇది ఎక్కండా. ఇదంతా సాంగ్స్ ప్లే అవుతా ఉన్నాయి. ఏం ఓపెన్ లేదా, ఇది అన్సీజన్ అవ్వడం వల్ల ఫుల్ క్రౌడ్ ఏం లేదు. ఇది మాత్రం ఫుల్ క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది రాదా. అవును కదా, అంటే సీజన్లో అమ్మా కాఫీ రేటు పడిపోతాయి ఇప్పుడు నాకు. ఇక చాక్లెట్ చూడండి, ఒకసారి లోపలికి వెళ్దాం. ఇంకా బయట అంటే ఏం లేదు, తిరిగి చూసేదానికి. ఇంకా చాక్లెట్ రైస్ చూసేద్దాం. అన్నీ ఓన్ చాక్లెట్స్. బలం ఉందా రాదా, బుడ్డ రాదా తీసుకుంటాడా ఈ చాక్లెట్లు చూస్తే. అబ్బా ఈ బిల్లు ఇవి చూసేదాక. బిస్కెట్స్ టేస్ట్ చూడొచ్చా, చూడండి. 250 గ్రామ్స్ 300. 250 గ్రామ్స్. స్పెల్లింగ్ మిస్టేక్స్. 1 పీస్ 20 రూపీస్. కాఫీ ఇది వచ్చి పైనాపిల్, ఇది బటర్ స్కాచ్, గ్రీన్ మ్యాంగో. డ్రింకింగ్ చాక్లెటా? చాక్లెట్ ఏంది ఒకసారి ఆ ప్యాకెట్ ఇస్తారా, చూపిస్తాను. వేడి పాలల్లో కలుపుకుంటే చాక్లెట్ మిల్క్ షేక్ అయిపోద్ది. వేడి పాలు కలుపుకొని. ఓహో, వేడి డ్రింకింగ్ చాక్లెట్ అంటే చాక్లెట్ ఫ్లేవర్ తో పాలు తాగడం అంతే. దీన్ని తాగడం వల్ల డైటరీ ఫైబర్ అనేది ఉంటుంది. టాయ్ స్టోరు ఈ గొర్రె హ్యాండ్ మేడ్ రాదా, వీటిలో ఏదో ఒకటి తీసుకున్నామా. ఇది ఆ మట్టి మీద డబ్బులు ఏదో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు బాగుంది బావా. వెంకటేశ్వర స్వామి బొమ్మ చూడంత బాగుందా. ఇది చూడండి, ఇక్కడ అన్ని హ్యాండ్ మేడ్స్ చేస్తున్నారు. పౌచులు, పర్సులు భలే ఉన్నాయి అసలు, పుట్టయి. ఈ పాట ఆగిపోయిన తర్వాత లాగా ఓపెన్ చేస్తా. ఈ పాటలు ఉండకూడదు లాక్స్ తీసేస్తే. వ్యూ భలే ఉంది అసలు. ఇక్కడ చూడండి, అరకు కాంప్లిమెంటరీ చాక్లెట్ అనమాట ఇది. అరకులో పండిన దాంతో వీళ్ళు హ్యాండ్ మేడ్ చేస్తారు. ఫోకస్ ఏడవట్లేదు ఇది, ఫోకస్ అవ్వట్లేదు ఇది. ఇంత కొద్ది చాక్లెట్ ఇచ్చారు 50 రూపాయల టికెట్కి. కాదు, నేను అవి తీసుకుంటా ఉన్నా. ఇది చూడండి, లోపల భలే ఉన్నాయి ఆర్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ ఫ్యాక్టరీ వచ్చి ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. లోపలగా వీడియోస్ ఫొటోస్ తీయట్లేదు. లోపల వర్క్ జరుగుతుంది. అడుగు పెట్టానో లేదో చాక్లెట్ స్మెల్ బాగా గుమ్మలా ఆడిపోయింది అంతే. అసలు సూపర్ ఉంది అసలు లోపల వర్క్. కాకపోతే వీడియోస్ ఫొటోస్ నాటాలు. ఇదిగోండి ఎడల్లా ఇలాంటి వాటిల్లోనే వాటిలో ఫ్రై చేస్తున్నారు. ఫ్రై చేసేటప్పుడు వస్తుంది స్మెల్.
ఉత్తుకులే టేస్ట్ అదిరిపోతుంది అంతే. ఫ్రెండ్స్ ఇందాకలా కలిసాం కదా పైన బ్రో ఏమంటారు మర్చిపోయాను, మాడగడ్డ హిల్ స్టేషన్. ఆడ కలిసాం కదా. ఇప్పుడు వాళ్ళు మనతో జాయిన్ అయ్యారు. మేము ఇద్దరం కలిసి కాఫీ ప్లాంటేషన్ ఉంది కదా ఉడన్ బీచ్ దాటుకొని ఆడ దాకా అయితే వీళ్ళిద్దరు మనతో అయితే కలిసి ట్రావెల్ చేస్తారు. అంటే వాళ్ళు చాలా రోజులు అయి ఉంటుంది ఒక రైడర్తో కలిసి ట్రావెల్ చేసి, ఎందుకంటే ఒంటరిగా 3 రోజుల నుంచి అలాగే సోమవారం నుంచి జర్నీలో ఉన్నారంట. ఫ్రెండ్స్ ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే చాలా బాగుంది, విజిట్ చేయండి. ఒక 1/2 అవర్ స్పెండ్ చేయొచ్చు, చాలా బాగుంది. సో ఈరోజు నా ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ హెచ్పీలో అయితే పట్టించా. పెట్రోల్ వచ్చి 880 పడింది. ఫ్రెండ్స్ ఉడన్ బ్రిడ్జ్ కాడికి అయితే వచ్చాము. వెహికల్స్ అయితే ఇక్కడ సైడ్ పార్క్ చేసాం. ఏం లేదు, జస్ట్ వెళ్ళి 4 ఫోటోలు 4 వీడియోలు రీల్స్ కొట్టుకొని అలా చూసుకొని వచ్చేయడమే. అసలు ఉడన్ బ్రిడ్జ్కి వచ్చే రూట్ చూడండి ఎలా ఉందో, క్రేజీ ఉంది అసలు. ఈడంతా షాపింగ్స్ ఉన్నాయి. ఈడ మీకు పసుపు, మిరియాలు, ఇంకా మిగతా ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి. నేను చూపిస్తాను. ఫస్ట్ ఉడన్ బ్రిడ్జ్కి వెళ్దాం. ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం. టికెట్ తీసుకోవాలంటే 50 రూపీస్. పండ్ రాదా పాన్ 50 ఇస్తే చూడు అప్పుడే. ఓకే ఓకే. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ ఒకటి ఉంది, ఫోటోలు తీసుకున్నాం. ఇక్కడ ఇంకా పైకి అయితే మెట్లు ఉన్నాయి, కానీ ఇక్కడ పైకి మెట్లు ఉన్నాయి, అక్కడికి వెళ్తుంది అయితే తెలీదు. మేము ఆ బ్రిడ్జ్ మీద ఒక వాక్ చేస్తాము. అవునా? ఇది నార్మల్, అది వుడన్ బ్రిడ్జ్కి దావా కాదు కదా. ఇప్పుడు పైకి వెళ్తే ఏమొస్తుంది? ముందాడ వేడు తిరిగినట్టు రావాల్సిందే బయట కిందకి. అవునా? ఈ చెట్ల మధ్యలో నడిస్తే క్రేజీ ఉంది అసలు, చల్లగాను. ఇదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటెనెన్స్ అంటే ఇదంతా. దాని ఫ్రెండ్స్ ఇదే ఉడన్ బ్రిడ్జ్. రీసెంట్గా కలెక్టర్ వచ్చి ఓపెన్ చేశారు దీన్ని. ఏమి లేదు, ఇది స్పెషల్ చెక్కతో చేస్తారనమాట ఈ బ్రిడ్జ్. ఊరే ఇదేంది ఆడ ఆగిపోయింది, ఇంకా పైకి పోవాలా? ఊరే ఇక్కడ బెలా ఉందా, పిచ్చికి కూడా ఉంది. ఇక్కడ అటువైపు పోవాలా ఉడన్ బ్రిడ్జ్కే? ఫ్రెండ్స్ ఈ సైడ్ అన్నాను కదా, ఇది ఉడన్ బ్రిడ్జ్కి కాదంట. ఇక్కడ ఇది ఉంది కదా పిచ్చుగోడు కంటద్దా. ఫ్రెండ్స్ అక్కడైతే ఉడన్ బ్రిడ్జ్ కాడ ఫొటోస్ వీడియోస్ దిగేసి బయటకు వచ్చేసాం. భయంకరంగా ఆగలేస్తుంది. చీకులు అయితే చెప్పాము, వీటిని చీకులు అంటారు. మన కాడ స్టిక్స్, ఇక్కడ చీకులు. ఇది బ్యాంబూ చికెన్. బ్యాంబూ చికెన్ అయితే ఉంది. ఎంత అన్నా బ్యాంబూ చికెన్? అర కేజీ 300, పావు అయితే 150. ఇవి అయితే 35 రూపీస్. బ్యాంబూలో చేస్తారు. దీంతో మీకు గుర్తుందా ఇది? ఫ్రెండ్స్ ఇది బ్యాంబూ బిర్యానీ కాదు, ఇది బ్యాంబూ చికెన్ అంట. ఓన్లీ చికెనే ఉంటుంది. 150 + 300 అనమాట. 2 టైప్స్ అయితే ఉన్నాయి. 300 ½ కిలో, అర కేజీ 300, పావు అంటే ఎంత రాదా? 250 గ్రామ్స్ వచ్చి 150 రూపీస్. ఆ చిన్న ప్లేట్లు అయితే వస్తుందంట. మేమైతే ఒకటి తింటున్నాము, స్టిక్స్ అయితే చెప్పాము. ఒకటి తిని టేస్ట్ కానీ మాకు బాగా నచ్చితే పార్సిల్ కూడా తీసుకెళ్తాం. వెళ్ళే దారిలో ఎట్టో ఇంకా వైజాగ్ గబానా వెళ్ళిపోతాం కదా, వైజాగ్ గబానా వెళ్ళిపోతాం కాబట్టి పార్సిల్ తీసుకెళ్తే మంచిది. ఆడికి వెళ్ళాక ఒకవేళ రైస్ వండుకున్నా అలా వేసుకొని తినొచ్చు మనం. బ్రోలు కూడా వెళ్ళిపోతారంట. నిజం చెప్పాలంటే మా వల్లే లేట్ అయిపోయింది, చెప్పుకోలేక. అంటే లేట్ ఏం లేదు, సడన్ గా కాల్ వచ్చింది దగ్గర నుంచి. ఓకే, అంతే వెళ్తున్నాం. లేకపోతే అక్కడ వరకు వస్తుండే దగ్గర. అక్కడ కాఫీ ప్లాంటేషన్, కాఫీ ప్లాంటేషన్ అయితే ఉంది. ఓకే, స్టిక్స్ వచ్చేసాయి, ఇంకా తినేద్దాం. ఫ్రెండ్స్ బ్యాంబూలో ఉన్న చికెన్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చీకులకి సౌండ్ లారీలు వస్తూ ఉన్నాయి. ఈ చీకులకి బ్యాంబూ దానికి అసలు పూర్తి డిఫరెంట్ ఉంది. ఎలా ఉంది బ్రో? నేను ఎలా ఉందా? బాగా డిఫరెంట్ ఉల్లా. వైట్ రైస్లో సూపర్ ఉంటుంది ఇదే. అమ్మా ఎలా ఉందా? బాగుంది. అవునా? సూపర్. ఇదిగో కుంకుడికాయ. ఇవన్నీ ఇక్కడ పండినాయేనా? ఇక్కడ పండినవి ఆర్గానిక్ ఇక్కడ సేల్స్ చేస్తుంటారు. ఇంకా కుంకుడికాయ కాకపోతే ఏడ పండింది కదా, నేను తీసుకోను మాకు చెప్తున్నా. ఫ్రెండ్స్ ఇది కాఫీ ప్లాంటేషను.
ఇదండి ఇదే కొంచెం పైకి వెళ్తే అట్ట కాఫీస్ ఉంటాయి. ఇవన్నీ కాఫీ చెట్లు అనమాట. ఇక్కడ బాగా సేల్స్ జరుగుతుంటాయి. కాఫీ పౌడర్, కాఫీ రకరకాలుగా. కాకపోతే నేచర్ నుంచి వచ్చినవి మాత్రం ఇక్కడ సేల్ చేస్తారు. అది కూడా అరకులోది మాత్రమే. కాకపోతే ఇప్పుడు ఏం పెద్ద ఏం లేకపోయే కాడికే ఇక్కడ ఏం లేవు, అంగళ్ళలో కూడా అమ్మట్లేదు. ఓకే, మనమైతే వెళ్ళిపోతున్నాం. దీన్ని ఏమి విజిట్ చేయట్లేదు. మామూలుగా కాఫీ అవన్నీ అయితే అటు వెళ్ళొచ్చు అనమాట. పైకి వెళ్ళి వాటిలో అలా తిరిగితే చాలా బాగుంటుంది అనమాట. నేచర్లో తిరిగినట్టు ఉంటుంది. అంతే, ఇంతవరకు ఇది వరకు మాత్రం ఇంతే. అబ్బా, వెళ్ళేటప్పుడు మంచి లొకేషన్ అయితే కనిపించింది. ఈ లొకేషన్ చూసి ఆగడానికి కారణం ఏంటంటే మా రాజుపాలెం డాన్ రాధా వచ్చి తరకు పార్సల్ తీసుకున్నాము. పార్సల్ తీసుకొని మంచి లొకేషన్ వస్తే కూర్చొని ఆగి తిన్నాం. ఈ హోటల్లో తిని బోర్ కొడుతుంది అన్నాడు. రాధాకి కూడా అప్పుడప్పుడు బ్రెయిన్ ఆలోచన మంచి థాట్స్ వస్తుంటాయి. నీ ఆలోచన నేను కాదంటానని నేను సరే అన్నాయి. ఇదిగోండి 2 పార్సిల్ అయితే మీల్స్ ఫుల్ తీసుకున్నాం. ఒక ఎగ్గు కూడా ఉంది, ఎగ్గు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆడ ఆగినప్పుడు చీకులు కూడా 3 పార్సిల్ తీసుకున్నాము. చీకులు, మీల్స్. ఈ నేచర్లో కూర్చొని ఆ వ్యూ చూస్తూ తింటుంటే కతక్కని ఉంటుంది అంతే. ఇదిగోండి కర్రీస్ మేము ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను. దాని రైస్ పెట్టుకున్నాం, కూరలు ఉన్నాయి. కూరలు వచ్చి ఏం కూరలు ఇచ్చారు రథవుల్లా? పచ్చడి, పప్పు, రసము, మజ్జిగ, ఏందో తాలింపు, ఇది నాకు, గుడ్డు, ఇదేంది ఇది ఇంకో పచ్చడి. ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయి, స్టిక్స్ కూడా ఉన్నాయి. నాన్ వెజ్, వెజ్, కోడిగుడ్డు. ఫ్రెండ్స్, ఫైనల్లీ వీ రీచ్ విశాఖపట్నం, వైజాగ్ సీమాంధ్ర అనమాట. ఇది మా ఫ్రెండ్ రాధా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో అయితే మేము ఉంటే ఇప్పుడు వచ్చామన్నమాట. టైం వచ్చి దాదాపు మనం 6 కల్లా వచ్చేసిందా, 6 కల్లా వచ్చేసాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి వర్క్ ఉండడం వల్ల 1 అవర్ డిలే అయింది. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్ చూడండి అసలు ఎలా ఉందో, చాలా బాగుంది. రూమ్ చాలా బాగుంది. రూమ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే ప్లాన్ ఏం లేదు. మేము చాలా డొక్కు రోడ్డుల్లో వచ్చాం. 1 వే ఒక దగ్గర ఎన్ని కిలోమీటర్లు అది? 1 వే వచ్చింది. ఓన్లీ 1 వే. చాలా టఫ్ రోడ్ వచ్చింది. అదొక 50 కిలోమీటర్లు మేము చాలా డెడ్లీస్ట్ డ్రైవ్ అయితే చేసాం అనమాట. చాలా రిస్కీ అనమాట అది. కాకపోతే ఎలాగోలాగా వచ్చేసాము వైజాగ్కి, సీమాంధ్ర అనమాట. నేను ఇప్పుడైతే ఏం లాక్ తీయట్లేదు. బాగా టైర్డ్ అయిపోయాం మేము. ఎందుకంటే గత 2 రోజుల నుంచి పొద్దున్న 4 గంటలకైతే లేస్తున్నాం సన్ రైజ్ చూసేదానికి. దాంట్లో ఒక రోజు ఫ్లాప్ అయింది, ఇంకో రోజు హిట్ కొట్టేసింది. ఇప్పుడు ఏం లేదు, బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకొని తినేస్తాము. నేనైతే వీడియో తీదలుచుకోలేదు. ఫుల్ టైర్డ్. నేను కళ్ళు కూడా నిద్ర వచ్చేస్తాను, నాకు ఎర్రగా అయిపోయినాయి. ఏమైనా తినేసి కొనుక్కునేస్తాను నేను. ఓకే, ఈ వీడియోని అయితే నేను ఇంతైతే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి మా ఫ్రెండ్ రాధా వాళ్ళ ఫ్రెండ్. ఆయన థ్యాంక్ యూ సో మచ్ అన్న రూమ్ ఇచ్చినందుకు. శ్రీకాంత్. మన వీడియో కానీ నచ్చినట్టే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. విశాఖపట్నం ఒక రౌండ్ అయితే వేద్దాము. మెయిన్ ప్లేసెస్ చూస్తాం. 1 రోజు ఉంటామా 2 రోజులు ఉంటామా తెలీదు. రేపు నిద్రలేసి ఒకసారి ఏం లొకేషన్స్ ఉన్నాయి చూసుకొని అప్పుడు నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీ ముందుకు వస్తా. ఇలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక కన్నేసి పెట్టండి. ఓకే, సీ యూ, బై బై.